హాట్ ఫైర్ గరం అయ్యో ఇట్లాంటి పదాలు వాడకండి ఎందుకంటే ఎక్కడ నిప్పు ఉంటే అక్కడ ఆర్పడానికి వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with the streets let's welcome them తెలుసా మనసా ఇది నాటి అనుబంధము జ్వాలాముఖి నీ చీర అద్భుతంగా ఉంది కస్టమర్ ఇచ్చాడండి కస్టమర్ కాదే కాస్టమర్ ఇచ్చాడు అనాలి నాకు డౌట్ ఉందండి నీ డౌటా ఏంటి నరకం అంటే ఏంటిదండి స్వర్గం అంటే ఏంటిదండి నేను నీకు దొరకను చూడు స్వర్గం నువ్వు నాకు దొరికావు అది నరకం మరి నాకు ఇంకో డౌట్ ఉందండి నీ డౌట్లన్నీ ఇప్పుడే తీర్చుకో నా డౌట్లు అప్పుడు తీర్చుకుంటా ఇప్పుడు ఇదే దాస నీకు సరే ఆ డౌట్ ఏంటో ఏడ్చావు కాక మన పెళ్ళైంది కదా అరుంధతి నక్షత్రం కదా అక్కడ లేకపోయినా ఉందని ఎందుకన్నారండి పిచ్చిదానా దాన్నే సంసారం అంటారే ఏది దాన్నే ఉన్నట్టు ఊహించుకోవాలి అంతే వెళ్ళి కాఫీ పట్టరాపో కొద్దిగా ఆలస్యం అయిద్దండి ఏది ఆలస్యమైనా నేను ఒప్పుకుంటాను గానీ నన్ను నానం చేయడం మాత్రం ఆలస్యం చేయకు నువ్వు నెల తప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఏమండి నేను నెల తప్పానండి అని చెప్పు బాబోయ్ నేను చెప్పలేనండి ఎందుకే పెళ్లికి ముందు చెబితే మా నాన్న మూతి పళ్ళు కొట్టు రాళ్ళు కొట్టాడండి అలా ఎలా చేసేవే కొంతమంది కబడ్డీ ఆడుతూ ఉంటే సీరియస్ గా తీసుకుంటారు కొంతమంది క్రికెట్ ఆడుతూ ఉంటే సీరియస్ గా తీసుకుంటారు అట్టనే నేను అమ్మా నాన్న ఆట ఆడితే సీరియస్ గా తీసుకున్నారండి సీరియస్ గా తీసుకోలేదు సిన్సియర్ గా తీసుకున్నావు ఏదైనా కానీ నా డెలివరీ మాత్రం మన ఇంటి పక్కనే హాస్పిటల్లోనే డెలివరీ చేయాలండి వద్దు దాంట్లో డెలివరీకి రెండు ఛార్జీలు తీసుకుంటారు డబుల్ ఛార్జెస్ ఇవన్నీ నీకెలా తెలుసు అంటే ఇంత ముందే చెప్పాను కదా సంసారం అంటే లేనిది ఉన్నట్టు ఊహించుకోవాలని బంగారం ఏం చేస్తావు ఒకసారి ఎక్కడికండి ఒకసారి రా ఎక్కడికండి ఎక్కడికంటావేంటి ఆకలిస్తుంది రా ఉండండి వెళ్ళి వంట చేసి వస్తానండి నువ్వు వంట కూడా చేస్తావా వంట మా ఊర్లో నాకన్నా వంట బాగా చేయలేరండి నేనంటే పెద్ద ఫేమస్ ఇడ్లీలు చేస్తే మల్లెపూలు లాగా ఉంటాయి అదేసారి జిలేబీ చేస్తే గులాబీ పూలు లాగా ఉంటాయి అదేసారి గులాబ్ జామున్ చేస్తే ఎలా ఉంటాయి అర్థమైంది కానీ మన హనుమాన్కి వెళ్దామండి హనుమూన్కి వెళ్దామే ఇప్పుడు మా నాన్న ఉన్నాడుగా మా నాన్న వచ్చాక ఇంటి కాపల పెట్టి మనం హనుమూన్ వెళ్ళిపోతాం అవునండి మీ నాన్న పెళ్లికు కాని రాలేదు పెళ్లి ముందుకు కాని రాలేదు ఎక్కడికి వెళ్ళారండి అంటే అది నాకు పెళ్లి ఫిక్స్ అయితే మా నాన్న తీర్థయాత్రకు వెళ్తానని మొక్కున్నాడు వెళ్ళాడు రేపో మాపో వస్తాడు రాగానే ఆయన ఇంట్లో పెట్టి మనం హనుమూన్కి వెళ్ళిపోతాం సరే ఈ లోపల నేను వెళ్ళి వంట చేసేస్తానండి వంట చేసి ఆపండి మా నాన్నని పట్టుకుని కొడుతున్నారేంట పట్టాలా చంపాలా అవ్వకవ్వక నా కూతురికి 36 సంవత్సరాలు పెళ్లి అవుతుంటే హోమంలో నీళ్లు పోసి పెళ్లి ఆపేశాడు ఆయన ఫైర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడయ్యా మంట వస్తే ఆర్పేస్తాడు అంతే మంట ఆర్పదు కొంపలు కాదు ఇంకొకసారి ఏరియాలో ఎక్కడ కంపెనీ చంపేస్తా అంటరా నాన్న ఏంటి నాన్న నీతో నాకు ఈ గోల్ ఏంటి నాన్న మళ్ళీ ఏం చేయమంటావు రాదు నా వీక్నెస్ రా వీక్నెస్ ని మడిచి వద్దులే స్పేస్ లేదు నీకు కోడల్ని పరిచయం చేయలే కదా ఈవిడే మీ కోడలు పోలేరా మొత్తానికి నువ్వు అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అమ్మాయి నన్ను ఒక విషయంలో నువ్వు క్షమించాలమ్మా ఎందుకంటే నేను ఊర్లో లేనప్పుడు నిన్ను ఒకసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చి కొట్టాను చూడు ఆ విషయం నన్ను క్షమించాలమ్మా నాన్న ఆ అమ్మాయి వేరు ఈ అమ్మాయి వేరు ఏంట్రా నేను ఫైర్ ఆపాలనుకుంటే నువ్వు కొత్త ఫైర్లు పుట్టిస్తున్నావు ఇంతకు అమ్మాయి ఏం చదువుకుందో నాటకాలు ఇంజనీర్ అండి ఏంద్ర నాటకాలు సీరియల్ అంటే కొంపతీసి నాటకాలు సీరియల్ హీరోయిన్ అయింది దాన్ని పెట్టుకుని ఎవరు తీస్తారు నాన్న ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటుంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సరే అమ్మాయి మీ నాన్న ఏం చేస్తుంటాడు నేను పుట్టింది మా నాన్నకైనా ఆలోచిస్తూ ఉంటాడండి రాత్రి ఎందుకు పడుకుందాం పదండి నిప్పు 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 ఆర్పండి 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 ఏంటండి మీ నాన్న అట్ట ఫైర్ అట్ట అరుతా ఉంటున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు కదా అప్పుడప్పుడు అలా కలవరిస్తాడు అంతే పడుకో కొంచెం దగ్గరికి జరుగు బంగారం చెప్పండి దగ్గరికి రా బంగారం నీలో ఫైర్ మాత్రం అంతవరకే తగ్గలేదండి ఫైరా నాన్న
ఈ అర్ధరాత్రి నీ గోలేండి నాన్న. ఫైర్ అని వినిపించిందిరా. ఇది ఆ ఫైర్ కాదు నాన్న. ఏ ఫైర్ అనేది ఆర్పాల్సిందే. ఈ ఫైర్ నువ్వు ఆర్పాల్సిన ఫైర్ కాదు, మేము ఆర్పుకోవాల్సిన ఫైరు. పొద్దునప్పుడు ఆరైపోయిందా? సరే కార్తీక్ లేరా, ఆరైంది. అప్పుడే ఆరైందా? ఇప్పుడే కదా పడుకుంది. సరేలే, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకొని రాపో. ఇంత పని జరిగిందా? నాన్న ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? అదే రాయిందాకా పేపర్ లో మండుతున్న ఉల్లి ధరలు వేసారు, వెళ్ళి ఆల్పోస్తా. మండుతున్న ఉల్లి ధరలు అంటే మార్కెట్ మండిపోవడం కాదు, ఉల్లి ధరలు పెరిగాయని అడుగుతావు. సరే వద్దులు అయితే టీవీ అన్నా చూసుకుంటా. చూసుకో, నేను స్నానం చేసి వస్తా. ఇప్పుడే అందిన తాజా వార్త, అమీర్పేటలో అగ్ని ప్రమాదం. టీవీ బయట నుంచి ఎవడరా నా మొఖం మీద నీళ్ళు కొట్టిందే? నీ మొహన్ ఏంట్రా? నిప్పు అనిపిస్తే మా నాన్న మొహన్ అని కొట్టేస్తా. అయితే టీవీ పాడైపోయింది. ఏంటి ఏమైంది? చూడండి, మీ నాన్నగారు బంగారు లాంటి టీవీ నాశనం చేశారు. నాన్న బంగారం లాంటి టీవీని ఖరాబ్ చేసావు. అయినా నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాళ్ళు చేతులు కట్టేసి పడేయాలి. పిచ్చోడా, నా కాళ్ళు చేతులు కట్టేస్తే నేను ఆర్పలేనుకుంటున్నావా? మరి మొన్న ఇట్టగారా పెళ్లిలో మొత్తం పటాసులు పిలుస్తున్నారు. నేను ఎక్కడ ఆర్పేస్తానేమో నా కాళ్ళు చేతులు కట్టేశారా, కానీ ఆర్పేశా. ఎలా ఆర్పేసావు నాన్న? అది వాడికి తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నిన్న కాక మొన్న నుంచి చూస్తున్నా, లెగితే ఫైర్ అని నీళ్లు తడుపుతా ఉంటున్నా. ఏంటి సంగతి? ఏం లేదు బంగారం, ఇట్లా నువ్వు ఫీల్ కాకు, కోపడకు. నాన్న నువ్వు లోపలికి వెళ్ళినా. సరే వెళ్తా. నీకు ఒక అబద్ధం చెప్పాను బంగారం. ఏంటి అబద్ధం? మా నాన్న మంట చూస్తే ఆర్పేస్తుంటాడు. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? అసలు మా ఊళ్ళో ఏమనుకుంటున్నా, ఇట్లాంటి ఆలోచన వచ్చినా లేకపోతే ఊళ్ళో మా నాన్నగారు ఉన్ననా కానీ ఆ మాట తెలితే చాలు అసలు ఒక్క క్షణంగా ఉన్నారు. రామ్మ ఇంటికి తీసుకొని వెళ్తారు. అట్లాంటి నా గారు విషయం దాచిపెట్టావా? నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్తే వెళ్ళనే, మా అమ్మ కూడా నన్ను వదిలేసి వెళ్ళిందే. ఎట్లాగండి? ఏం లేదే, చిన్నప్పుడు నన్ను ఊటీ స్కూల్లో జాయిన్ చేసి మా అమ్మ నాన్న బోట్ ఎక్కారు. ఎండ బాగా కొడుతుందని మా అమ్మ ఒళ్ళు మండుతుంది అన్నది. వెంటనే మా నాన్న మా అమ్మని చెరువులో తోసేశాడే. బోట్ ఎక్కిందా? లేదు, పాడెక్కింది. నేను నిన్ను ప్రేమించాను బంగారం, మోసం చేయలేదు. నాకైతే తెలిసింది, మా ఊళ్ళో గాని జనాభా తెలిసినా లేకపోతే మా నాన్న తెలిసినా ఇంట్లో నేను మాత్రం ఒక్క క్షణంగా ఉన్నాను. సరే సరే, గుర్తు పెట్టుకో. ఓకే ఓకే, ఎవరు తెలియకుండా మేనేజ్ చేద్దామా? అమ్మాయి నాన్న బాగున్నాను నాన్న. మామయ్య గారు మాటల్లోనే వచ్చారు. మామగారు పెళ్ళైనప్పటి నుంచి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆప్షన్స్ ఉంటాయండి. ఒరే కార్తీక్, ఎవర్రా మాట్లాడితే ఎవరు వచ్చారు? మా మామగారు వచ్చారు నాన్న. హలో బావగారు బాగున్నారండి? ఏంటో ఏదో అంటున్నాడు. అంటే బావగారు బాగున్నారా అంటున్నాడు. ఇంతకు బావగారి పేరేంటో? ఇప్పుడు అదంతా ఎందుకులేండి, చెప్తున్నాను. చెప్పనియచ్చుగా పేరు. మీకు తెలీదు ఉన్నానండి. ఏమైంది? ఇటానండి, మా నాన్న పేరు సూర్యనారాయణ. మామగారు భోజనాలు ఏమొద్దు, మీరు ఇంటికి వెళ్ళండి, ఎందుకంటే గతికితే అతకదంటారు కదా. పెట్టండి. సరే సరే, బావగారు మీ పేరు చెప్పండి ఒకసారి. సూర్య నారాయణ. సూర్య అంటే సూర్యుడు, నిప్పు, అగ్గి, ఫైర్ 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 ఫైర్. మా నాన్నగారు చూడ అట్ట ముంచేశారు. ఏమనుకుంటున్నారు? కూతురు ఉందా అనుకుంటున్నా, లేదా అనుకుంటున్నారా? అది కదా మా నాన్న వీక్నెస్ కదా, నీకు తెలుసు కదా. నేను ఒక్క క్షణంగా ఉన్నాను, నేను ఇంటికి వెళ్ళిపోతా. వస్తే జ్వాల, హోటల్ పేరు కూడా జ్వాల అంటే నిప్పు, ఫైర్ ఫైర్ ఫైర్. నాకు ఇంత అమానం జరిగింది, నీ ఇంట్లో ఒక్క క్షణంగా ఉన్నాను, వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో సరే, నీ ఇల్లు సరే, నేను వెళ్ళిపోతాను. జ్వాల నాన్న, ఏంటన్నా నా గుండె మండిపోతుంది ఇక్కడ. అయితే నీకు కూడా బంట ఫైర్, నీకు రారా, నేను కూడా ఒకసారి ముచ్చి చల్లబడతా. Let's start with Nag Babu sir. బాగుంది, సరదాగా ఉంది. రోజా గారు జబ్బు థీమ్ కాబట్టి మీ జబ్బు అది నిప్పు అనగానే ఆర్పేయాలి. ఫైనల్ కి బాగుంది, అందరిని తీసుకెళ్లి ముంచేయటం డ్రమ్ములో. ఓకే, ఆల్ ద బెస్ట్. ఏంటి ఇల్లంత ప్రశాంతంగా ఉంది? రంగా రంగా, ఏంట్రా ఏమవుతుంది ఇంట్లో? అయిపోయిన మ్యాచ్ అవుతుంది కదా. అయిపోయిన మ్యాచ్ అవుతుంది. గేల్ గారి 6 కూడా ఇటుపక్క వస్తున్నాయి. ఎంతో మంచి లేకుండా ఏం జరుగుతుందో చెప్పు. ఏమవుద్ది, లోపల అమ్మగారు మంచి ఫైర్ మీద ఉన్నారు. ఏంట్రా ఏమైంది? ఏమో తెలియదు, వదిలేచారు.
ఏసీ తీసి నేలకేసి కొట్టేశారు. ఏసీ ఫ్రిడ్జ్ కూడా ఫ్రిడ్జ్ నేలకేసి కొట్టేశారు. ఫ్రిడ్జ్ కూడా బాగా కొడుతుందా? ఫ్రిడ్జ్ కొట్టేస్తారు అయ్యగారు. ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ కూడా పోయాయండి. పగల కొట్టిందిరా. 2 lakhs పెట్టి ఎల్సీడీ టీవీ కొన్నారా? ఎల్సీడీ టీవీ కూడా పగిలిపోయిందండి. టీవీ కూడా పగల కొడుతారు. టీవీ పోతే పోయింది అయ్యగారు. ఇంకే పగల కొట్టిందిరా? ఇంక నేను చెప్పలేనండి. ప్లీజ్ ఇంకే పగల కొడతారు బాబు. టీవీ రిమోట్ కూడా పాల్గొట్టేశారండి. మీరే ఏదో చేసి అమ్మగారిని కొంచెం కూల్ చేయండి. అమ్మగారిని కూల్ చేసి టెక్నిక్ నాకు తప్ప ఇంకెవడ తెలిసిద్దిరా. వెళ్ళి గట్టిగా ఒక హగ్గు 2 కిసులు ఇచ్చారంటే మ్యాటర్ మొత్తం సెటిల్ అయిపోయింది. అంత లేదు. ఉదయం 2 హగ్గులు 2 కిసులు ఇచ్చాను. కూల్ అవ్వలేదు మేడం. వీడు మాయగాడు ఊహ కన్ననోడు వీడి వరకు పడిన వాడు పైకి తేలడు. సార్ ఎవరు సార్ మీరు? సార్ ఏం సార్ అంటున్నాడు? సిబిఐ ఆఫీసర్ అంటున్నాడు. అంటే ఏంటి సార్? అంటే ఏంటి సార్? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సెంట్రల్ స్టేషన్. దుర్గారావు, ఈ స్కిట్ ను మనం సీక్వెల్ చేస్తున్నాం దుర్గారావు. ఇప్పటికి కూడా ఆ వర్డ్ నీకు రాకపోతే ఎలా చెప్పు దుర్గారావు? ఈసారి సీక్వెల్ తప్పకుండా పలుకుతా. ఇదేమన్నా 3 రూపాయల స్కిట్ అనుకున్నాం. 30 సార్లు చేయడానికి. పటాస్ ప్రకాష్ స్కిట్ ఒకసారి చేయడానికి కష్టం ఇక్కడ. మా బాస్ చచ్చిపోయి ఇంకా 2 నిమిషాలు కూడా అవ్వలేదు. మీకు ఇంత తొందరగా ఎలా తెలిసింది సార్? పని పాట లేని వాళ్ళకి తొందరగానే తెలుస్తా ఉంటాయి. నా కార్ తీసుకెళ్లి సరైన ప్లేస్ లో పార్క్ చేసావా? సరైన పార్కింగ్ కిందే పార్కింగ్ చేశాను సార్. ఏ బిల్డింగ్ కిందే పార్కింగ్ చేసావా? అక్కడ ఓన్లీ 2 వీలర్ అని రాసింది కదా. అందుకే సార్ 2 టైర్లు తీసి డిక్కీలో పెట్టాను సార్. డాడీ కన్నా తండ్రిని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావేట్రా? చూశారు నాగబాబు గారు, వీడు నాకు తండ్రిలో ఉన్నాడా? మీరేం చెప్పండి. తాతలాగా ఉన్నాడు. కింద 60 పెట్టుకుని 6th క్లాస్ కుర్రాడు ఫాదర్ అని చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. విత్తనాలు జల్లినంత మాత్రాన ఆనందం కాదురా. విత్తనాలు జల్లి అది చెట్టయి ఆ చెట్టుకు కాయలు కాస్తేనేరా ఆనందం. మామిడికాయ చెట్టుకి మామిడికాయ కోస్తే బాగుంటుంది. అదే మర్రి చెట్టుకి మామిడికాయ కాస్తేనే చండాలంగా ఉంటుంది. చంద్ర అంకుల్ మీరు నాకు నాన్న వచ్చు కదా. నేను నీకు నాన్న ఎందుకు కావాలి? నాకేం అవసరం? అవుతావు. కొంతమంది ప్రేమకు పడతారు, కొంతమంది డబ్బుకు పడతారు, కొంతమంది మందు పడతారు. ఎవడో ఒకటి పడ్డం మాత్రం ఖాయం. అంత భారీ భారీ డైలాగులు ఎందుకురా? యువర్ మై సన్. థ్యాంక్ యూ డాడీ. ఒరేయ్, ఎవడో రేషన్ కార్డుతో మనం రేషన్ తెచ్చుకోకూడదురా, తప్పురా. అమ్మా అమ్మా శుభమాని శోభనం చేసుకుంటుంటే నువ్వెవడరా? అది చేసుకుని నేను అడుక్కునేవన్నాయనయ్యా. నేను అంతగా నాకు ఇచ్చింది అది. అది ఇది అవసరం లేదు, ఆడదైతే చాలు సాయంత్రం నాకు ఇచ్చేస్తుంది. ఈ ఫేస్ ఎలా ఉందో తెలుసా? ఎలాగుందండి? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ పెట్టి ఒకేసారి దూకేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నేను కాలేజీలో నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను అందరూ మడత కాజా అనేవారండి. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో, అది మడతాయి ఉండదు, ముడత కాజాయి ఉంటది.